హలో అండి అందరికీ. దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. కానీ ఈరోజు నేను డెంటల్ టాపిక్ గురించి అయితే అస్సలు చేయట్లేదు వీడియో. పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, దాని గురించే ఈరోజు వీడియో. ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మన ఇండియన్స్ని పాకిస్తానీ ఉగ్రవాదులు ఎలా చంపారో తెలుసా? ఇక్కడ మన వాళ్ళు కులం అని కొట్టుకొని చేస్తున్నారు కదా, అగ్ర కులం తక్కువ కులం అని. అక్కడ వాళ్ళ కులాలేమీ అడగలేదు, కేవలం మీరు హిందువా ముస్లిమా అని చూసి చంపేశారు. మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నా, నేను ముస్లిం అని చెప్తున్నా కూడా వాళ్ళు వినలేదంట. ప్రాణం కోసం ముస్లిం అని అబద్ధం చెప్తున్నాడేమో అని అతని బట్టలు ఊడదీసి సుంతి చేపించుకున్నాడా లేదా అని చెక్ చేసి మరీ చంపేశారంట. టోటల్ 27 మంది చనిపోయారు. ఈ దాడి తర్వాత ప్రధానమంత్రి కేబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అదేంటంటే 1960లో సింధు నది జలాలు కొన్ని పాకిస్తాన్కి వెళ్తాయి. ఎక్కువ వాళ్ళు ఆ వాటర్ మీద డిపెండ్ అవుతారు. ఆ సింధు నది జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపివేశారనమాట. ఎవరైతే పాకిస్తానీలుగా కొంతమంది పాకిస్తాన్ నుంచి వలసగా వచ్చిన, ఇక్కడ వీసా తరపున సార్క్ వీసా తరపున కొంతమంది మన ఇండియాలోకి వచ్చి వాళ్ళ పనుల కోసం కొన్ని నెలలు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు కూడా తక్షణమే వెళ్ళిపోవాలని ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. పర్యాటకులు కూడా 48 గంటల్లో పాక్ వాళ్ళు మన ఇండియాలో ఉంటే తక్షణమే ఖాళీ చేపించేయాలని ఆర్మీకి వాళ్ళైతే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇచ్చారంట. పాకిస్తాన్తో భారత్కున్న పూర్తి దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు భారత ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక్కడ కూర్చుంది కదా అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు అనమాట. హనీమూన్ కోసం వెళ్ళారు కాశ్మీర్కి. 2 రోజులు కూడా కాలేదు అమ్మాయి పెళ్ళై. హనీమూన్ కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కేవలం హిందూ అనే చంపేశారంట. ఎంత ప్రాధాయపడినా వినకుండా, కాళ్ళ వేళ్ళ పడినా కూడా వినకుండా చంపేశారంట. ఎలా వచ్చారో తెలుసా? వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చారంట. లాస్ట్ మినిట్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కాపాడడానికి వస్తే వాళ్ళని చూసి వాళ్ళని కూడా ఉగ్రవాదులే అనుకొని భయపడి మరీ కాళ్ళ మీద పడ్డారంట. అలా తయారైంది మన ఇండియాలో పరిస్థితి.